వదిలేసిన బాడుకో. ఇప్పుడు నా బతికే అడుగుతారా? నాకు తల్లిదండ్రులు లేరు, నా బతికేం కావాలి? నా పిల్లని సంకలో నా పిల్లని గుంజుకొని పోయినావు, బియ్యం గుంజుకొని పోయినావు. కూసునతోనికి వచ్చి నేను అన్నం పెడితే అన్నం పెట్టని కాలుతో నన్నేసిపోయినా. ఇప్పుడు కుక్క బతుకు కాలేదురా బాడుకో నీకు. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఏం కాదన్న. అది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరేం చెప్పలేదన్నా. ఒక ఆమె పెద్ద మనిషి ఉంది, ఇప్పటికి బతికే ఉంది, ఆమె బతికే ఉంది. మొన్న కూడా మాట్లాడిన తోని, మొన్న ఊరికోయినా బ్యాంక్ కోసం అనువైనా నేను పోతే, మొన్న నీకు పెళ్లి రోజు ఇట్లా చెప్పిన అమ్మ మంచోడు అని చెప్పిన, ఇట్లా చేస్తాడు నాకు తెలియదు అంటే, అమ్మ నేను ఛాయ్ పోయలేదు, నా పిల్ల 9 నెలలు మోసి కన్నా, నా పిల్ల నేను ఛాయ్ పోసి ఎట్లా కలుస్తా, బీళ్ళతో నేను ఎట్లా కలుస్తా, నేను సిగరెట్లు తాగుతానా, బీడీలు తాగుతానా, ఏం మాట్లాడుతున్నావు అమ్మ అని నేను మట్టి తీసుకొని నెత్తి మీద పోసుకున్నాను 2 సార్లు. మళ్ళా నా తల్లి వచ్చి, నా మోహన్ తల్లి వచ్చి, దాని దుడుకో మాటలు ఏం మాట్లాడుతున్నావు, ఏమిటో అక్క అని మాట్లాడుతున్నా. లంజది ఎన్ని రోజులు 2 సంవత్సరాలు అవుతుందన్న. ఆయన ఎవరి దగ్గర? నీ దగ్గర ఉన్నాడా? ఫస్ట్ భార్య దగ్గర ఉన్నాడా? ఇక ఇంకో పెళ్లి చేసుకున్నా. 4వ భార్య దగ్గర ఉన్నాడా? ఏ భార్య? ఫస్ట్ భార్య అనిపోయింది, 2వ భార్య నేను, 3వ దగ్గర దాని దగ్గర లేడు. ఇప్పుడు 4వ దానికి పెళ్లి చేసుకున్నాడు, దాంతో ఉన్నాడు. ఇప్పుడు దాంతో సంసారం చేస్తున్నాడు. ఎక్కడ ఉంటున్నా అంటే, అన్న అయ్యో నేను ఓంకేర్లో పని చేసుకుంటా, నాకు వద్దన్నా. ఏం లేదు, మ్యారేజ్ కాదు. ఇప్పుడు ఏం కావాలంటే, నా బంగారం మొత్తం అమ్ముకున్నాను. నా పుస్తకాలతో పుస్తకాలు ఉన్నాయా, పుస్తకాలు ఉన్నాయా? భర్త తాళి కడతాడు చూసినావా? ఈ తాళి కడతాడు చూసినావా? ఈ తాళి కట్టినప్పుడు బంగారు కడతారా? మేనత్త ఒకటి చేపించింది, మేనత్త మా నాయన అక్క ఒకటి చేపించింది, పుస్తకం పెట్టారు. మా భర్త ఉంటాడా, వాళ్ళు ఒకటి చేపించారు. మా అమ్మమ్మాయి 3 మాసాల కమ్మలు, వాళ్ళు పెట్టినది మాసం కమ్మలు. మొత్తము మా అన్న పెట్టిన తొలం బంగారం. బంగారం పెట్టింది కావాలని అంటున్నారు. బంగారం కావాలి, నా ప్లాన్ నాకు కావాలి, కానీ వాళ్ళతో నాకు అవసరం లేదు. 2 సంవత్సరాల నుంచి ఇక్కడెక్కడ ఉంటున్నారు మీరు? అన్న నేను ఓంకేర్లా ముసలోళ్ళు ఉంటారా, అమ్మ నాయన చూసుకుంటలేరు. ఇప్పుడు నాకు అమ్మ నాయన లేరు, ఇప్పుడు పెద్దవాళ్ళని చూసుకుంటాం కదా మనము. ఇప్పుడు ఓంకేర్లు ఉన్నాయి కదన్నా, ఓంకేర్లలో నేను పని చేస్తాను. 2 సంవత్సరాల నుంచి తర్వాత గుర్తుకొచ్చిందా ఇలా నా భర్త ఇలా వేసేసిందని? భర్త కాదన్నా, ఇన్ని రోజులు చెప్దాం అనుకున్నా, కాకపోతే ఇన్ని రోజులు ఏదో షూటింగ్ తీస్తురు అని అనుకున్నా. నేను ఇప్పుడిప్పుడే కనుక్కొని చెప్తున్నా అంతే అని ఏం లేదు. ఇప్పుడిప్పుడే కనుక్కున్నా, అంతకుమించి ఆయన దగ్గర నుంచి నాకేం లేదన్నా. నా కొడుకు కావాలి, నా కొడుకు వచ్చే జాగ్ కావాలి అంతే. నా కొడుకు ఆయన దగ్గర ఉన్నాడు. పిల్లల్ని ఇస్తాడు, మరి ఆస్తి కావాలి కదన్నా, మరి ఆస్తి కూడా కావాలి కదన్నా, మరి ఆస్తి కావాలి, ఆస్తి నుంచి తీసుకొచ్చిస్తాడు. ఆస్తి కూడా కావాలి నాకు, ఆస్తి మనం ఎవరికి? వానికి నా బొంగే లేదు, పొలం ఆడ 18 గుంటలు ఉంది ఆడ పొలము. ఆ పొలం ఏమనికి వస్తుంది? 2 అన్నదమ్ములు. 18 గుంటలు ఉన్నాయి, 2 అన్నదమ్ములు. ఒక ఆయన పేరు రాజు, ఒక ఆయన పేరేమో బుగ్గయ్య. ఎందుకు పెద్ద ఆయన సంసార్ పటేల్ శివలింటి ఎక్కడిచ్చిన అనుకోకుండా ఎవరికైనా నీకు ఎవరైనా వేరే నేను ఓకే అని నాకు ఇవ్వడదన్నా. నా ప్లాన్ నాకు ఉండదు, నాకు చాలు. నా ప్లాన్ నా దగ్గరకు వస్తే నాకు నాన్నలద్దు, నాకు నా మొగడొద్దు, ఇవ్వడద్దు. వేరే చేసుకో. నేను ఎవరు చేసుకోను.